మహోన్నతుడానికి వందనాలకి స్తోత్రాలు. జీవాధిపతి జీవగల మా తండ్రి అసైనికి వందనాలు ప్రభువా. ఇవో నా తండ్రి నాయన యూట్యూబ్లో ప్రభా చూస్తున్నటువంటి ప్రియమైన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, ఈరోజు ఇష్టపడినటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుడు మీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే, ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటుందో వారిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు చెప్పే మాట, ఆయన యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నటువంటి వాగ్దానం, ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటుందో అంటే తన భక్తులైనటువంటి వారు, తన యందు రక్షింపబడిన వారు, క్రీస్తునందు రక్షింపబడిన వారు, ఆయన పిల్లలైనటువంటి వారు, దేవుని మీద ఆనుకున్న ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే పూర్ణ శాంతి కావాలి అన్నా, పూర్ణ బలం కావాలి అన్నా, పూర్ణశక్తి కావాలి అన్నా ప్రభు ఆయన నిన్ను నన్ను కాపాడాలి. ఎందుకంటే మనం ఆయన మీద ఆనుకుంటేనే ఇవన్నీ మన కొరుకోటవుతాయి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. వాడిని పూర్ణశాంతి గలవని కాపాడుతూ ఎలానగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అంటే విశ్వాసము ద్వారాగా పూర్ణశాంతి కలుగుద్ది, విశ్వాసం ద్వారాగా సంతోషం కలుగుద్ది, విశ్వాసం ద్వారాగా ఆనందం కలుగుద్ది, విశ్వాసం ద్వారాగా మనం జయించగలుగుతాం, సాతాన్ని జయించగలుగుతాం, ఈ లోకాన్ని జయించగలుగుతాం, ఈ బంధకాలు జయించగలుగుతాం, సమస్యలు జయించగలుగుతాం. ఎందుకంటే దేవుడు నీకు నాకు ఆయన కృపనిచ్చి ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మనిచ్చి ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని మనం అనుభవించడానికి ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన కృపలోనే మనం ఏం చేస్తామంటే ఏదైనా జయించగలుగుతాం, ఏ సమస్య అయినా జయించగలుగుతాం, ఏ యొక్క ఇబ్బందులైనా జయించగలుగుతాం, ఏ రోగాన్నైనా జయించగలుగుతాం, ఏ వ్యాధినైనా జయించగలుగుతాం. ఎందుకంటే ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం, ఎవన మనసు దేవుని మీద ఆనుకుంటుందో ఆ దేవుని మీద ఆనుకున్న వాని యొక్క మనస్సు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు ప్రభు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, నీవు నేను కూడా దేవుని మీద ఆనుకోవటం మనకు చేతనైతే గనక, దేవుని మీద ఆనుకోవటం అనేది మన విశ్వాస యాత్రలో మనము ఆయన మీదే ఆధారపడి మనం నడిచినట్లయితే ఖచ్చితంగా పూర్ణశాంతి మనకు దొరుకుతుంది. ఎప్పుడయ్యా శాంతి అంటే మనిషికి ఆరోగ్యం ఉన్నప్పుడే శాంతి సమాధానం కలుగుద్ది, మనిషికి సంతోషం ఉన్నప్పుడే శాంతి సమాధానం నెమ్మది కలుగుద్ది. పోరాటాలతో ఉన్నప్పుడు, రకరకాలమైనటువంటి సముద్ర తరంగం వల్లే శోధనలు వస్తూ ఉన్నప్పుడు శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు అంటే పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం యేసుక్రీస్తు మీద ఆనుకుందాం, ఆయన కృప మీద ఆనుకుందాం, ఆయన సన్నిధిలో ఆయన మీద ఆనుకుందాం, ఆయన మహిమ మీద మనం ఆనుకుందాం, ఆయన ఆత్మ సన్నిధి మీద మనం ఆనుకుందాం, యేసుక్రీస్తుని మనం వెంబడిద్దాం. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా పూర్ణ శాంతిగా కాపాడుతాడు. ఎందుకంటే సంవత్సరంలో జరుగుతుండగా ఆయన కార్యం నూతన పరిచేవాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన అంటున్నాడు, సుఖజనంతో గడుపు సంవత్సరాలు శాంతి సమాధానం నెమ్మదిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అది ఎప్పుడు మనం ప్రభు మీద ఆనుకున్నప్పుడు, మన దేవుని మీద ఆనుకున్నప్పుడు, ఆయన సన్నిధి మీద మనం ఆనుకున్నప్పుడు, ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన ఎదుట ప్రార్థించి ఆయన మీద ఆనుకుని ఆయన వైపు చూసి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తాం, ఎప్పుడైతే నడుస్తాం ఆయన బాటలో, ఎప్పుడైతే ఆయన మార్గాల్లో నడుస్తాం, మన మార్గాలను ఎప్పుడైతే ఆయనకు అప్పగించి ఆయన మీద మన భారం వేసి మనం ప్రార్థిస్తామో ఖచ్చితంగా పూర్ణశాంతి మనకు కలుగుద్ది, సమాధానం మనకు కలుగుద్ది, శాంతి మనకు కలుగుద్ది. దేవుని స్తోత్రం. అంత మాత్రమే కాదు, మన సమస్యలు తొలగిపోతాయి, బాధలు తొలగిపోతాయి, బంధకాలు తొలగిపోతాయి, మనకున్న సంఖ్యలు విడిపోతాయి, మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అన్నీ ఆయన మనకి సమకూర్చగల సమర్థుడు, శక్తివంతుడు. కాబట్టి మనము దేవుని మీద ఆనుకుందాం, ఆ ప్రభు మీద ఆనుకుందాం, మన ప్రభు అయినట్టు యేసుక్రీస్తు మీద మనం ఆనుకుందాం, మన మార్గాలని ఆయనకు అప్పగించుకుందాం.
అప్పుడు ఆయన మనకు పూర్ణ శాంతిని కలిగజేస్తాడు, సమాధానం నెమ్మదం కలుగజేస్తాడు. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించి బలపరచును గాక. ఆమేన్.